బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి కౌశిక్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి మీద కొన్ని ఆరోపణలు చేశారని చెప్పాలి. అయితే ఆరోపణలు ఏంది భయ్యా అంటే, మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగినాయి కదా. సో ఆ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ఎంపీల ఓట్లని మరి అమ్ముకున్నారు అని చెప్పేసి ఒక ఆరోపణ చేశారు. అయితే మరి దీంట్లో భాగంగా ఆయన చెప్తుంది ఏంటి అంటే, మొత్తం మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో చూసుకుంటే మొత్తం 15 క్రాస్ ఓటింగ్లు పడినాయి. మరి ఆ 15 క్రాసుల్లో కూడా మరి 8 వచ్చేసరికి ఇక్కడ కాంగ్రెస్ సంబంధించిన తెలంగాణ కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎంపీలే. మరి ఈ విధంగా ఎందుకు చేశారనుకున్నారు? ఇంకో పక్క చూసుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా ఎన్డీఏలో. సో మరి చంద్రబాబు నాయుడు గారితో లింక్ పెట్టుకొని ఈ విధంగా ఇక్కడ నుంచి 8 మంది చేత క్రాస్ ఓటింగ్ వేయించారు. మరి ఈ విషయం నాకెలా తెలిసింది అనుకున్నారా? నాతోనే ఒక 3 మరి ఎంపీలు చెప్పారు అని చెప్పేసి ఆయన అయితే కొన్ని ఆరోపణలు చేయడం జరిగిందనమాట. సో దీంతో పాటు ఆయన అంటుంది ఏంటంటే, మరి ఈ విధంగా క్రాస్ ఓటింగ్ చేసి సుదర్శన్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచారని చెప్పేసి కౌశిక్ రెడ్డి గారు అయితే రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం జరిగింది.